హాయ్ అండి. ఈరోజు మనము చాలా ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా, యమ్మీగా వంకాయ, తెల్లదుంప, బెండకాయ పులుసు ఎలా వండుకోవాలో చూద్దామండి. జస్ట్ 5 మినిట్స్ అంతేనండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, నేను ఒక ఆనియన్ కోసుకున్నానండి. ఒక ఆనియన్ చేసిన ఉల్లిపాయ ముక్కలు మనం తినే కారం బట్టి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని, ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు వేసుకున్నాను. ఒక 4, 5, 6 బెండకాయలు, ఒక పెద్ద వంకాయి. ఇప్పుడు మనము తెల్లదుంపలు వేసుకొని అన్నీ కలుపుకొని పసుపు, అర స్పూన్ పసుపు, స్పూన్ కారము అన్నీ జస్ట్ 1 మినిట్ కలుపుకొని చింతపండు నానబెట్టుకున్నానండి. నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టుకున్నది ఒక కప్పు వాటర్ వేసుకొని రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని పులుపుని కట్ చేయడానికని చిన్ని బెల్లం ముక్క వేసుకోండి. బెల్లం ముక్క వేయకపోయినా చాలా బాగుంటుంది. ఇప్పుడు జస్ట్ 2 విజిల్స్ వేయించుకుంటే చాలండి. ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా మన వంకాయ, తెల్లదుంప, బెండకాయ పులుసు రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుందండి. ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు ఇది ఇలా పులుసు చేసుకుంటే చాలా బాగుంటుందండి. సాంబార్ కన్నా, పప్పుచారు కన్నా చాలా ఈజీగా అయిపోతుంది. పులుసు వేయకుండా ఇలా 1, 2 విజిల్స్ వేయించుకుని ఫైనల్‌గా పాలు పోసుకొని ఇలా ఫైనల్‌గా కొత్తిమీర వేసుకున్న చాలా బాగుంటుందండి. ఈ కూర మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుందండి ఈ పులుసు.